కార్యక్రమాన్ని ప్రారంభించే ముందుగా మరి గురువు గారికి పాదాభివందనాలు తెలియచేసుకుంటూ, మరి ఈరోజు ఈ జూమ్ సెక్షన్లో ఉన్న అందరికీ కూడా ధన్యవాదాలండి. మరి ప్రతిరోజు ఈ జ్ఞానం వింటున్నాము అంటే నేర్చుకుంటున్నాము అని అర్థం చేసుకుంటే ఇంకా ఆత్రతగా తప్పడగా మనం నేర్చుకుంటాం. నేర్చుకోవడము అంటే ఒకటే గుర్తుంచుకోండి, ప్రతి వాళ్ళు మనకు తెలియనివి, మనకు అర్థం కానివి, మనం నేర్చుకోవాల్సినవి జీవితంలో ఎన్నో ఉంటాయి. ఈ ఆధ్యాత్మిక మార్గం మనం పుట్టినప్పటి నుంచి మన ముందు ఉండదు. మరి ప్రాపంచిక జీవితంలో మనం కొంచెం భక్తిగా ఉంటే వీడు ఆధ్యాత్మికతలోకి వచ్చేసాడు అనుకుంటారు. కానీ భక్తి ఉంటే ఆధ్యాత్మికతలోకి వచ్చినట్లు కాదు. ఆత్మ గురించి అధ్యయనం చేస్తే ఆత్మే భగవంతుడు అని తెలుసుకుంటేనే మనము ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చినట్టు. భక్తి ఉండి కాసేపు పూజలు తీర్థయాత్రలు చేస్తే ఆధ్యాత్మంలోకి వచ్చినట్టని ప్రపంచంలో చాలామంది అపోహపడుతూ ఉంటారు. నిజంగా అదే గొప్ప అనుకుని జీవిస్తారు చాలామంది. మరి అది కాదు అని మనం ఇక్కడికి వచ్చాక అర్థమవుతుంది. ప్రపంచంలో ప్రాపంచిక జీవితంలో తీవ్రాతి తీవ్రమైన భక్తి ఉంటే భగవంతుణ్ణి తెలుసుకోవాలి, చేరుకోవాలి అనే అంతటి భక్తి ఉంటేనే ఖచ్చితంగా వాళ్ళు ధ్యాన మార్గంలోకి వస్తారు. ఆత్మే భగవంతుడు అంటే గురువుల ద్వారా అజ్ఞానంతో వెళ్ళిపోతూ మరి సత్యం కాని దాన్ని సత్యమని మనం భావిస్తూ అజ్ఞానాన్ని వదలకపోతే ఆ భగవంతుడి ఒక గురువుని పంపి జ్ఞానం మనకు తెలిసేటట్టు చేస్తారు. ఇప్పుడు రాఘరావు గారిని చూస్తే వెంకటేశ్వర స్వామి అంటే చాలా ఇష్టం. చాలా ఎలా ఉండేవారు అంటే ఆ విగ్రహం ముందు గంటలు గంటలు ఉండిపోయేవారు. అలాగా అంత తీవ్రాతి తీవ్రమైన భక్తికి మరి భగవంతుడే పత్రిసార్ లాంటి సద్గురువును పంపి మరి భగవంతుని గురించి ఇంత తపన పడే నీకు భగవంతుణ్ణి తెలుసుకోవాలి అంటే బాహ్యంలో ప్రతిరూపాలే ఉంటాయి, అంతరంలో ఆయనే ఉంటాడు అనే పరమ సత్యాన్ని బోధించి ఆయన్ని ఆత్మ మార్గంలోకి పంపించాడు. అందుకే నేను చాలాసార్లు చెప్పేదాన్ని, తీవ్రాతి తీవ్రమైన భక్తి ఉన్న వాళ్ళకే జ్ఞానం కూడా తీవ్రాతి తీవ్రంగా చేస్తారు. వాళ్ళు జ్ఞానం వినడానికి కూడా ఎప్పుడైతే జ్ఞానం వినడానికి ప్రయత్నించారో వాళ్ళకి సత్యం బోధపడుతుంది. అందుకే నచికేతుడికి యమధర్మరాజు చెప్పినప్పుడు ప్రేయో మార్గము శ్రేయో మార్గం అని రెండు మార్గాలు ఉంటాయి. మరి ప్రేయో మార్గం ప్రపంచం వైపు తిప్పుతుంది, శ్రేయో మార్గం పరమాత్మ వైపు తిప్పుతుంది అని. అంటే ఈ కనబడని లోకాలు ఇవన్నీ కూడా శ్రేయో మార్గంలో ఉన్న వాళ్ళకే అర్థమవుతాయి. మనకి ధ్యానంలోకి రాకముందు రెండే తెలుసు, స్వర్గం, నరకం, భూమి. అందరూ స్వర్గం వరకే ప్రయత్నించేవారు. కానీ ఎన్నోసార్లు భగవద్గీతలో మనం చదువుకున్నాం, క్షీణే పుణ్యం వచ్చే లోక విశంతి అని. అంటే పుణ్యం క్షీణించగానే మళ్ళా భూమి మీదకి వస్తాము, మళ్ళా జన్మ తీసుకోవాలి, ఈ కష్టాలు దుఃఖాలు మళ్ళా అనుభవించాలి అని మనకి అర్థమయ్యి అర్థం అవ్వనట్టు ఉండేవి. మనకి సరిగ్గా చెప్పేవాళ్ళు లేరు, తల్లిదండ్రులకి జ్ఞానం లేదు, మన చుట్టూరు ఉన్న వ్యక్తులకి జ్ఞానం లేదు, మనకి స్కూల్లో పాఠాలు చెప్పే గురువులకి ఈ జ్ఞానం లేదు. లేక మనం భగవంతుడెవరో తెలియక అయోమయ స్థితిలో ఉండి ఎన్ని పూజలు చేసినా దుఃఖం పోలేదు అని ఒక బాధతో బతికేవాళ్ళం. కానీ పత్రిగారు వచ్చాక నీ దుఃఖానికి కారణం నువ్వే, నీ సంతోషానికి కారణం నువ్వే, రెండిటికి కారణం నువ్వే, కానీ వేరెవరు నిన్ను దుఃఖపెట్టట్లేదు. నీ దుఃఖాన్ని వాళ్ళెవరు తెచ్చి నీ జీవితంలో పొయ్యలేదు.
అని ఒక చిన్న పరమసత్యం తెలిసినప్పుడు, అయితే నా దుఃఖం వచ్చింది పూర్వజన్మ కర్మల వల్ల, పోగొట్టుకునే విధానం నేను చేస్తున్న ప్రయత్నంలో లోపమే. అంటే ఈ దుఃఖం పోవాలి, ఈ కష్టాలు పోవాలి, ఈ బాధలు పోవాలని గంటలు గంటలు పూజ చేస్తూ నేను ఈ దేవుడికి ఎన్ని అర్చనలు, అభిషేకాలు, పూజలు చేసినా దుఃఖం పోవట్లేదని బాధే. కానీ ఎప్పుడైతే ఆత్మ మార్గం అన్నది గురువు గారు నేర్పించారో, నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్తవని చెప్పారు, అప్పటి నుంచి బయట వెతకడం మాని అంతర్ముఖం అవ్వడం నేర్చుకున్నాం. అంటే అప్పటి వరకు ధ్యానం మనకి చెప్పేవారు లేరు, తెలియలేదు, మన ప్రయత్నము లేదు. మరి ఎప్పుడైతే ఆత్మే భగవంతుడు, భగవంతుడే నీలో ఆత్మగా ఉన్నాడు, ఈ సృష్టి అంతా పరిపాలిస్తున్న వాడిని, సర్వాత్మని, నీలో ఉండి నిన్ను చూసుకుంటున్న వాడిని ఆత్మగా తెలుసుకున్నాము. ఆ భగవంతుడి కోసం లోనకు వెతికాం. అయితే నువ్వు వెతికేవు, కానీ నీ ప్రయత్నం ఎంత గట్టిగా ఉంది. మనం ఎంత తీవ్రంగా ప్రయత్నిస్తామో భగవంతుడి మీద అంత ఇష్టము, భక్తి. ముందు భక్తే ఉండాలి. భక్తి లేకపోతే పూజ లేదు, ధ్యానము లేదు. రెండు లేక పరమ నాస్తికుల్లా బతికేస్తాం మనం. నాస్తికత్వం ఎందుకు చెడ్డది అంటే, అలాంటి వాళ్ళకి పాపభీతి లేక ఎలా కావాలంటే అలా ప్రవర్తిస్తారు. పూజలు చేసేవాడే ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే, దేవుడే లేనని వాడు ఇంకా పాపభీతి ఎక్కడుంటుంది? అందుకే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు. మరి దేవుడంటే భయం ఉన్నప్పుడే కొంచెం భక్తి ఉంటుంది. ఏ భయం ఉండాలి? నేను పాపం చేస్తే మళ్ళా ఆ శిక్ష నాకే వేస్తాడు అనే భయం ఉన్నప్పుడే మరి భక్తి కొంచెమైనా అలవాటు చేసుకుంటాడు. అయితే ఇక్కడ మనకి ఇప్పటి వరకు నేర్చుకున్న జ్ఞానాన్ని బట్టి మనకేం అర్థమైంది అంటే, ముందు మనలో ఉన్న భగవంతుణ్ణి తెలుసుకుంటే ఆ మహోన్నతమైన, అంటే అన్నిటికంటే ఉన్నతమైన ఆనందం మనకి దొక్కుతుంది. అయితే ఈ ఆనందం పొందాలంటే గమనించుకోండి, మనము పరమ శ్రేయో మార్గంలో వెళ్తున్నాం. శ్రేయో మార్గం కూడా కాదు, పరమ శ్రేయో మార్గం. శ్రేయో మార్గం అంటే కనబడని లోకాలు చేరుకునే జ్ఞానం. కానీ మనకి దేని మీద దృష్టి ఉంది? ఆత్మ మీద దృష్టి ఉంది. అది పరమ ఉత్కృష్టమైనది, అంటే చాలా గొప్ప పని. అది మామూలు ఆషామాషాగా వచ్చేది కాదు. మరి అలాంటి శ్రేయస్సుని పొందాలి అని మనం అనుకున్నప్పుడు, అధిక సుఖం కావాలనుకుంటే అల్ప సుఖాలను వదులుకోవాలి. మహోన్నతమైన సుఖం ఏది తెలుసుకుంటే భూమి మీద ఇక దుఃఖం లేని స్థితిలో ఉంటామో అది తెలుసుకోవాలి అనే మన ప్రయత్నం అంతా. మరి అంత మహోన్నతమైన, అంత గొప్పదైన సుఖం, ఆనందం నీకు కావాలి అంటే, శాశ్వతమైన సుఖం కావాలంటే ఈ భూమి మీద అల్ప సుఖాలను వదులుకోవాలి. ఇది శంకరాచార్య చెప్తారు. ఎక్కువది కావాలంటే తక్కువ వదిలేయి. తక్కువది కూడా కావాలి, ఎక్కువది కావాలంటే దొరకదు. చిన్న చిన్న అల్ప త్యాగాలు చేస్తే అధిక సుఖం పొందగలవు. మొట్టమొదటిది ఏం చెప్పాడు? అల్ప సుఖం వదులు. ఇప్పుడు మనం ఉన్నాం, తెల్లవారుజాము 4 గంటలకి ధ్యానం అంటే, మరి 3ంటికి లెగాలి అంటే మరి నిద్రని త్యాగం చెయ్యాలి ముందు. ఇది అల్ప సుఖం. మరి ఈ 2 గంటలు 3 గంటల ధ్యానంలో నువ్వు పొందేది అధిక సుఖం. ఆ భగవంతుడికి దగ్గరవుతున్నావు. అలా అల్ప సుఖాలని త్యాగం చేస్తే అధిక సుఖాన్ని పొందే అర్హత వస్తుంది. నీకు ఆత్మానందం కావాలి. ఇంకా రెండో పాయింట్, ఈ ఆత్మానందం కావాలంటే విషయానందాన్ని వదలాలి. ఆత్మానందం ఎప్పుడు కలుగుతుంది మనకి? జ్ఞానం పెంచుకున్నప్పుడు కలుగుతుంది. ఒకటి, సాధన చేసి మనసుని ప్యూరిటీగా ఉంచుకుంటాం. 2,
జ్ఞానపరమైన విషయాలు తెలుసుకున్నప్పుడు ఆత్మానందం కలుగుతుంది. ఎందుకు కలిగింది నీకప్పుడు? కర్మలు జ్ఞానం వల్లే దగ్ధమవుతాయి. నీకు అక్కడ ఇదివరకు నేను చెప్పాను, సంచితాలన్నీ కరిగేది. అవి కరుగుతున్నప్పుడు మీకు కనబడే లాభాలు ఏమీ కనబడవు. సాధన చెయ్యగా ఊరికే మన సాధన వేస్ట్ అవుతుంది, ఊరికే మన జ్ఞానం వేస్ట్ అవుతుంది. అక్కడ సంచితాలను కరిగించుకుంటూ ఉంటాం. అందుకే ఎప్పుడు కూడా సాధన చేస్తున్నాము, ఏమీ లాభం కనబడట్లేదని మరి పక్కా వ్యాపారస్తుల్లాగా క్వశ్చన్ వేయకండి. భగవంతుడి విషయంలో నువ్వు ఏ చిన్నది చేసినా ఆయన మన తప్పుల్ని క్షమించి మన కర్మల్ని దగ్ధం చేయడానికి రెడీగా ఉంటాడు. అందుకే ఆత్మానందం అనే పరమశ్రేయస్సును నువ్వు కోరుకున్నప్పుడు విషయానందము అనే లౌకిక ప్రవక్తను మార్చుకో, అది త్యాగం చేయి. చాలామందికి వాళ్ళు ఎదగరు కానీ పక్క వాళ్ళ మీద దృష్టి. వాళ్ళు ఏమన్నా పక్క వాళ్ళు ఎదగకపోతే ఈడెక్కడ ఎదుగుతాడు? 24 గంటలు ప్రపంచ వ్యవహారాల్లో మునిగి తేలుతున్నాడు. వీడు ప్రపంచంలో పడిపోయాడు. ఓ చిన్న పెళ్ళికి వెళ్ళొచ్చినా, ఇంట్లో వాళ్ళతో ఉన్నా, ఎక్కడికైనా వెళ్ళొచ్చినా వీడు ప్రపంచంలో పడిపోయాడు, ధ్యానం వదిలేశాడు అని ఇంకో 4 కథలన్నీ మాట్లాడతారు. కానీ నువ్వేం చేస్తున్నావు అన్నది విచారణ చేసుకో. ఆత్మానందం కావాలంటే విషయానందాన్ని వదలాలి. ఇది 2వ పాయింట్. మరి 3వ పాయింట్, నీకు ఇలాంటి చిన్న చిన్న త్యాగాలు కావాలి అంటే చేస్తే కానీ పెద్ద రావు. మరి ఇంద్రియాతీత సుఖం కావాలి అంటే నీ ఇంద్రియాలకు సుఖం కాదు, దానికి అతీతమైనది ఏదో ఉంది. ఆ అతీతమైన ఆనందం అంటే నీ మనస్సు కూడా ఊహించలేనంత ఆనంద స్థితి, నిత్యము ఆనంద స్థితి, ఇంద్రియాతీత స్థితి కావాలి అంటే అది నిర్వికల్ప స్థితి. ఆ స్థితి కావాలి అంటే ఇంద్రియ సుఖాలను వదులుకో. భూమి మీద ఉండగా మంచి భోజనం చేయాలి, మంచి సీన్స్ చూడాలి, మంచి సంగీతం వినాలి, నా శరీరాన్ని కంఫర్టబుల్గా ఉంచుకోవాలి. నీ ఇంద్రియ సుఖం కోసం నీ ప్రయత్నం రోజంతా చేస్తున్నావు. కానీ నీ మనస్సుకి అతీతమైన నిర్వికల్ప స్థితి రావాలి అంటే ఇంద్రియ సుఖాన్ని వదులుకోవడమే. ఆ ఇంద్రియ సుఖాలను వదులుకుంటూ ఆ సాధన, ఆ జ్ఞానం చెయ్యాలి. మరి ఈ 3 నీ జీవితంలో ఖచ్చితంగా నువ్వు పాటిస్తే నువ్వు పొందేది పరమశ్రేయస్సే. అప్పుడు పరమశ్రేయస్సు మనం ఎప్పుడైతే పొందుతూ ఉంటామో, ఎప్పుడైతే ఆత్మ గురించి తీవ్రమైన కృషి. అందుకే శంకరాచార్యులు చెప్తారు, అల్ప సుఖాలను వదులుకోండి, అధిక ఆనందాన్ని పొందండి. అది బాహ్యమైన ప్రపంచంలో లేదు, ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఎండమావులు లాంటివి, ఎడారిలో ఎండమావులు నీళ్లు ఉన్నట్టు భ్రాంతి ఎలా కలిగిస్తున్నాయో, ప్రపంచక సుఖాలన్నీ కూడా భ్రాంతిని కలిగించేవే కానీ శాశ్వతమైనవి కావు. అందుకే అశాశ్వతమైనవి వదులుకుంటే శాశ్వతమైన ఆనందాన్ని పొందగలం. చూడండి, మనకున్నవి కొంచెం కొంచెంగా, అంటే మనకి అలవాటైది, ఉన్నాయని కూడా అనకూడదు, అలవాటైది ఏంటంటే కూడు గూడు గుడ్డ 3 ఉండాలి. లేనివాడికి ఉండాలనుకుంటాం, ఉన్నవాడికి ఇంకా మంచివి కావాలనుకుంటాం. దానికోసమే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. నీకు కావలసిన శరీరం ఉండాలి కాబట్టి తినాలి. దానికి తింటేనే అన్నమయ్య కోసం మరి ఆరోగ్యంగా ఉంటుంది. ఆరోగ్యంగా ఉంటేనే సాధన చేయగలం. తినాలి, తినకుండా కృషించిపోకూడదు. శరీరానికి నిద్ర కూడా చాలా చాలా అవసరం. అలా అని నిద్రను కూడా మానేసి రాత్రంతా కూర్చుంటాను. గమనించండి, నిద్ర అన్నది నేను ఒక చోట చదివాను, నాకేం తెలిసింది అనుకోకండి. మనలో శరీరంలో ఉన్న విషవాయువులు బయటికి వెళ్ళిపోయేటట్టు చేస్తాయట. మనకి అక్కర్లేనివి ఎన్నో శరీరంలో ఉంటాయి,
నిద్రలోనే అవి బయటికి వెళ్తాయి. అందుకని నిద్ర కూడా అవసరమే. మరి కొత్తగా జ్ఞానం తెలియని వాళ్ళు గుడాకేసా అనుకుంటూ తెల్లవార్లు మేము కూర్చుంటున్నాము అనుకుంటున్నారు. తెల్లవార్లు కూర్చోవడం కూడా కాదు, 3 గంటలు 4 గంటలు కూడా నిద్ర ఈ శరీరానికి అవసరం. లేకపోతే ఈ శరీరం కృషించిపోతుంది. శరీరం లేని ఆత్మ ఏదీ చెయ్యలేదు. 8 గంటలు 10 గంటలు నిద్రపోతే తమో గుణం, 3-4 గంటలు నిద్రపోయి లేచి ధ్యానం చేయడం సాత్విక గుణం. సాత్వికంలోకి రావాలి అంటే భగవంతుడు నిర్దేశించిన ప్రతిదీ కూడా ప్రాపంచిక జీవితంలో ఆచరణలో పెట్టుకోవాలి. మరి నిద్ర కూడా భగవంతుడికి ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? ఆ లోన ఉన్న అరేంజ్మెంట్లు రెస్ట్ తీసుకోవడానికి. ఎన్నో విషవాయువులు ఉంటాయట మనలో, అవి నిద్రలోనే బయటికి వెళ్తాయట. మరి ఈ విధంగా నేను చదివినప్పుడు అయ్యయ్యో, తెలిసి తెలియని అజ్ఞానంలో రాత్రి అంతా ధ్యానం, గుడాకేశ ధ్యానం దానికో పేరు పెట్టుకుని మరి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటారేమో అనిపిస్తుంది. సరే, మనకు పూర్తిగా అనుభవం లేదు కదా, చెప్పినా వినేవాళ్ళు లేరు, అంటారు, మీకేం తెలుసు అంటారు. అందుకని మనం తెలుసుకున్నాము అంటే భగవంతుడు మనకు తెలియపరిచాడు, అలాంటి పిచ్చి ఎప్పుడు చేయొద్దు అని. నిద్రపోవాలి, కానీ 10 గంటలు నిద్రపోకుండా ఒక 3-4 గంటలు నిద్రపోయి ధ్యానం చేయడం గొప్ప. అసలు నిద్రనే త్యాగం చేయకపోతే మరీ మూర్ఖత్వం. అందుకే శంకరాచార్య చెప్పినట్టు అల్ప సుఖాలను వదలండి, అధిక ఆనందాన్ని, పరమ శ్రేయస్సుని చేరుకోండి అని చెప్తాడు. ప్రేయస్సు కాదు, శ్రేయస్సు. ఎప్పుడంటే ప్రేయస్సులో త్యాగమే శ్రేయస్సును చేరుకునే మార్గం. ప్రేయో మార్గంలో అంటే ప్రాపంచిక మార్గంలో నువ్వు చిన్న చిన్న సుఖాలని, చిన్న చిన్న అనుభవాలని త్యాగం చేస్తే పెద్ద పెద్దవి వస్తూ ఉంటాయి. నాకెందుకులే అనుకుంటే ఏదీ లేదు. నాకు భగవంతుడిని తెలుసుకునే అవకాశం, భగవంతుడు, నేను అజ్ఞానంలో తప్పుడు మార్గంలో ప్రవేశించి ప్రయత్నిస్తున్నా భగవంతుడు కృప వలన సద్గురువునిచ్చి ఆ తప్పుడు మార్గం, అజ్ఞానమైన మార్గాన్ని జ్ఞానం అనుకుంటూ భ్రాంతిలో ఉన్నప్పుడు నన్ను భ్రాంతి నుంచి, భ్రమల నుంచి బయట వేసి అసలైన జ్ఞానం అనే మార్గంలోకి నేను రావడం జరిగింది. చూడండి, నా విషయం తీసుకుంటే లైబ్రరీలో ఎన్నో పుస్తకాలు ఉన్నాయి, అన్ని ఆత్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానం పొందే పుస్తకాలు. కానీ ఎంతసేపు ఆ భగవద్గీత పట్టుకుని కూర్చునేదాన్ని. ఎందుకంటే భగవద్గీత చదివితే పుణ్యం అని నా చుట్టూరు ప్రపంచం అదే చెప్పింది. ఓహో, ఇది చదివితే పుణ్యం అనమాట అనుకుంటూ అది చదివాను. కానీ సరి అయిన జ్ఞానం లేక, అవి తెలుగులోనే ఉన్నా అర్థం చేసుకునే మేధాశక్తి లేదు. గురువు వస్తే కానీ దేనికి మనకి తెలుసున్నవన్నీ పక్కనే ఉన్నా ఏమీ తెలుసుకోలేము. ఆ భగవద్గీత పత్రికారు వచ్చాక అది చదువుతుంటే ఇంత అద్భుతమైన సందేశం కృష్ణ భగవానుడు ఇస్తే నాకు ఎందుకు అర్థం కాలేదు అని నాకు చాలా తపన ఉండదు. 20 సంవత్సరాలు నేను చదివి ఏం నేర్చుకున్నాను అంటే పుణ్యం అండం నేర్చుకున్నాను. కానీ మరి పుణ్యం వచ్చిందేమో, గురువు వచ్చాడు. నా తపనకే గురువు రావడం జరిగింది. గురువు వచ్చినా సరే గురువు ఆ బాహ్య రూపాన్ని చూసి నేను 3 నెలలు ఆయన కోపాన్ని చూసి నేను దగ్గరికి వెళ్ళేదాన్ని కాదు. నాకు ఒత్తి గురువు అనుకున్నా. కానీ ఎంత దయ ఉందో భగవంతుడు చూడండి. సామ దాన భేద దండోపాయాలు అంటారు. ఈ 4 సామరస్యంగా చెప్పినప్పుడు వెళ్ళలేదు. మరి ఎంత అద్భుతంగానూ ఆయన బోధించడానికి ప్రయత్నించేవారు. ప్రతి నిమిషము మాట్లాడేవారు. కానీ నాకు జ్ఞానం లేక 3 నెలలు నాకేం అర్థం కాలేదు. మాట్లాడితే ఆయన కోపం గుర్తొచ్చేది. నాకు మాట్లాడ బుద్ధిసేది కాదు. నాకు కోపిష్టోని చూస్తే మౌనంగా ఉండడం అలవాటు చిన్నప్పటి నుంచి. అలా మౌనంగా ఉండిపోయేదాన్ని. కానీ బుర్రలో కూడా తీసుకోబుద్ధి కాదు. చూడండి, ఒక వ్యక్తి మనకు నచ్చకపోతే వాళ్ళు చెప్పినవి కూడా మనం వినం. ఎప్పుడైతే
మనకు ఆ వ్యక్తి నచ్చాడో వాళ్ళు చెప్పినా బుర్రలోకి ఎక్కించుకోబుద్దవుతుంది. అది మనిషికి ఉన్న గుణదోషం. అలా ఎప్పుడైతే నాకు అనారోగ్యం వల్ల ఈ ధ్యానం వల్ల తగ్గించుకున్నానో, అప్పుడు నేను ఈ లైబ్రరీలో పుస్తకాలు చదువుతున్నప్పుడు ధ్యానం యొక్క విలువ తెలిసి ఈ జ్ఞానాన్ని బోధించడానికి వచ్చిన గురువు గారి మీద అపారమైన గౌరవం కలిగింది. అందుకే నాకు మొదటి గురువు పత్రి గారు కాదండి, మా ఆయనే. ఆయన వల్లే నేను ఈవేళ ఈ స్థాయికి వచ్చాను అంటే నా మొదటి గురువు రాఘరావు గారే. ఆయన మొదట మాటలు కఠినంగా ఉంటాయి, కానీ మనసు వెన్నపూస. చెప్పే విధానం గట్టిగా చెప్తారు ఆయన. ఆయనకి ఆ క్యారెక్టర్ ఉంది అంటే ఇప్పుడు వర్తమాన పరిస్థితుల్లో అది అవసరమేమో అనిపిస్తుంది. అందుకే మా పిల్లలు కూడా అంటారు, నువ్వు ఈరోజు ఈ స్థాయిలో ఉన్నావు అంటే దానికి కారణం డాడీయే, నువ్వు అర్థం చేసుకో అమ్మా అంటారు. నాకంటే కూడా మా పిల్లలకి వాళ్ళ నాన్నగారంటే చాలా గౌరవం. ఎందుకు అంటే చేసేది కరెక్టే, కానీ ఎవరికి నెమ్మదిగా చెప్పరు, గట్టిగా చెప్తారు. ఆ కరెక్ట్ అనేది గుర్తించడానికి చాలా సాహసం ఉండాలి, చాలా మేధాశక్తి, విచారణ శక్తి ఉండాలి. అందుకే మరి ఈరోజు ఈ మార్గంలో ఉన్న మనము రోజు జ్ఞానం వింటున్నాము, తెలుసుకుంటున్నాము, పెంచుకుంటున్నాము అంటే మరి మనకే తెలియకుండా మానవ జన్మ తీసుకున్న దగ్గర నుంచి తమో గుణంలో కొన్ని జన్మలు, రజో గుణంలో కొన్ని జన్మలు, సాత్విక గుణంలో కొన్ని జన్మలు, ఎన్నో కర్మలు చేసి 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 సంచులతో సంచితాలు అక్కడ ఉంచి కొన్ని తెచ్చుకుని ఈ కొన్నిట్లో దుఃఖమే అనుభవించలేకపోతున్నాం. మరి ఎప్పుడు సంచితాలను కరిగించేది? ఆ సంచితాలు కరిగించడం అంటే మనం ఈరోజు చేస్తున్న ధ్యానం, ఈరోజు పొందుతున్న జ్ఞానం వల్ల మాత్రమే అక్కడ సంచితాలు కరుగుతూ ఉంటాయి. ఈ విషయం మనం ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. ఇది గుర్తుంచుకోకపోతే ధ్యానం చేయడానికి బద్ధకిస్తాం, జ్ఞానం వినడానికి బద్ధకిస్తాం, పెంచుకోవడానికి బద్ధకిస్తాం. అందుకే ప్రతి మానవుడి దుఃఖం తగ్గించుకునేది వాళ్ళ చేతుల్లోనే ఉంది. ఏ భగవంతుడు వచ్చి మన దుఃఖాన్ని పోగొట్టడు. మన దుఃఖాన్ని పోగొట్టుకునే మార్గం మన చేతుల్లోనే ఉంది, వేరెవ్వరూ కాదు. అందుకే పత్రి గారు అంత గట్టిగా చెప్పేవారు. విగ్రహారాధన మీద కూడా ఆయన అంత గట్టిగా చెప్పడానికి కారణం, నీ చేతిలో కోహినూరు వజ్రం పెట్టుకుని గాజు పెంకు కోసం ఊరంతా తిరుగుతున్నావా అనేవారు. అర్థమయ్యేది కాదు. అంటే ఆత్మ అనే వజ్రం నీ చేతుల్లో ఉంది, నువ్వు సాధన నువ్వే చెయ్యాలి, జ్ఞానం నువ్వే పెంచుకోవాలి, నీ దుఃఖాన్ని నువ్వే పోగొట్టుకోవాలి. ఏ భగవంతుడి ముందు కూర్చుని కొబ్బరికాయలు కొట్టి ప్రార్థనలు చేస్తావు? చూడండి, సత్యం కఠినంగా ఉంటుంది, చెప్పేటప్పుడు వినడానికి ఇంకా బాధగా ఉంటుంది. మనం ఆరాధిస్తున్న దైవాన్ని విగ్రహము రాయి అంటే చాలా కోపం వస్తుంది మొదట్లో, కానీ సత్యం కఠినంగానే ఉంటుంది. ఈరోజు మనమే ఆ మాటలు చెప్తున్నాం. అది విగ్రహమే తల్లి, అసలైన భగవంతుడు నీలోనే ఉన్నాడు. నీ కర్మలు దగ్ధం చేసుకునేది నీ చేతుల్లోనే ఉంది. మరి నీ జీవితాన్ని ఆనందమయం చేసుకునే శక్తి నీ చేతుల్లోనే ఉంది. నీ దుఃఖాన్ని పోగొట్టుకునే శక్తి నీ చేతుల్లోనే ఉంది. మరి వేరెవరు నీకు ఇస్తారు శాంతి? వేరెవరు నీకు ఇస్తారు ఆనందం? అన్నీ నీ చేతుల్లోనే ఉన్నాయి. నీ ప్రయత్న లోపమే నువ్వు పొందలేకపోవడానికి కారణం. అల్ప సుఖాలను త్యాగం చెయ్యి, అధిక ఆనందం, తృప్తి పొందుతావు అని శంకరాచార్యులు మనకి మరొక్కసారి బోధించి, మోక్షము అంటే ఏమీ లేదు, మోహక్షయమే మోక్షము. ఏ కోరిక లేని స్థితిలో ఉండడమే మోక్షం. వస్తే రాని, ఉంటే ఉండి, పోతే పోని అని పత్రి గారు మనకు చెప్పారు. అందుకే ఏది కోరవద్దు, నీ అర్హతను బట్టి అన్నీ నీకు వస్తాయి అని అప్పుడు శంకరాచార్యులు చెప్తే ఇప్పుడు పత్రి గారు కూడా చెప్పారు. ఏది వచ్చినా సహించు, భరించు. అది కష్టమే రాని, నష్టమే రాని, నా కర్మ ఫలమే అనుకున్నప్పుడు నేను వద్దంటే రాకుండా పోదు. వచ్చే కర్మ అనుభవిస్తామని తెచ్చుకున్న ప్రారంధం ప్రతిదీ మనకు వస్తుంది. అందుకే వస్తే రాని, ఉంటే ఉండి, పోతే పోని అన్నారు ఆయన.
కర్మను నిర్ణయించుకుని వచ్చినప్పుడు అది రాకుండా పోదు. రాని కొన్నాళ్ళు అనుభవించే శక్తి సాధనలో ఉంది. మరి 80% కాలిపోయి ఈ బాధ అంతా భరించే శక్తి నాకు ఉంది అంటే నేను అంత సాధన వల్లే నేను భరించాను. మరి ఈ రోజుని ఈ స్థాయికి ఎదిగానంటే ఆ చిన్న కష్టాన్ని భరిస్తే ఈ పెద్ద ఆనందం నా సొంతమయ్యింది. రోజు సాధన, రోజు ఆత్మజ్ఞానం పెంచుకోవడానికి ఉన్న అవకాశాన్ని వినియోగించుకోవడం. ఖాళీ టైం అంతా స్వాధ్యాయం చేస్తాను, ఎన్నో నేర్చుకుంటున్నాను. ఎందుకు స్వాధ్యాయం చెయ్యాలంటే ఎవరు ఏ విధంగా మోక్షం గురించి మాట్లాడుతున్నారు, ఎవరు ఏ విధంగా అందరూ చెప్తారు సాధన చెయ్యండి, జ్ఞానం పెంచుకోండి, మీకు జ్ఞానం ఉంటే కర్మలు దగ్ధమవుతాయి. కానీ జ్ఞానం పెంచుకోవాలి అంటే మన ప్రవర్తన ఎలా ఉండాలి అన్న దాని మీద నేను దృష్టి ఎక్కువ పెడతాను. ఏ విధంగా నేను ఉంటే, ఎలాంటి ప్రవర్తన ఉంటే, మన మనస్సు ఎంత ప్యూర్గా ఉంటే అంత దగ్గరవుతాం. కర్మలు చెయ్యాలి, మానవుడై పుట్టిన ప్రతి మానవుడు కర్మ చెయ్యాలి. ఎలాంటి కర్మలు చెయ్యాలి, కర్మ చేస్తున్నప్పుడు మన భావన ఎట్లా ఉండాలి, ఇవన్నీ మనం నేర్చుకోవాల్సిన విషయాలు. తెలుసున్నట్టే ఉంటుందన్నీ. చాలామంది చెప్పినవే చెప్తున్నారంటారు, తెలుసున్నవే తెలుసున్నట్టు. కానీ మనం మాట్లాడేటప్పుడు మనకి ఎంత తెలుసున్నదో మనకు అర్థమవుతుంది. మనం మాట్లాడలేకపోతున్నామంటే మనకి ఏది తెలియనట్టే. మాట్లాడగలుగుతున్నాము అంటే కొంత తెలుసు. కానీ గురువులంతా ఎదగాలి. ఒక గురువుని టార్గెట్ చేసుకుంటూ ఆ గురువు ఎలా చెప్పగలుగుతున్నాడో ఆసువుగా ఏ గురువు పుస్తకాలు ముందెట్టుకుని చెప్పడం. వాళ్ళకి లోన్ నుంచి వస్తాయి. ఎందుకు వస్తాయి? వాళ్ళు పరమాత్మతో అనుసంధానమై ఉన్నారు. అందుకే ఏమవుతుంది, వాళ్ళకి ఆసువుగా అట్లా వస్తూనే ఉంటారు. శిష్యులకి చెప్పాలి అనే డ్యూటీలో భూమి మీద గురువులు వచ్చారు కాబట్టి వాళ్ళు చెప్తారు ప్రతి విషయం. ఏది అవసరమో అది పరమాత్మ వాళ్ళ చేత చెప్పిస్తూ ఉంటాడు. అందుకే గురువులు వస్తారు. మధ్యలో మనకి మీడియం, భగవంతుడికి మనకి మధ్యలో గురువు అనే వంతెన ఉంటుంది. ఆ వంతెన మీద మనం పయనిస్తూ ఉంటాం. ఆ గురువు చెప్పిన విషయాల మీద నేర్చుకుని ఆచరణలో పెట్టుకుంటాం. అందుకే శంకరాచార్యులు ఎన్నో పుస్తకాలు ఎన్నో విధాలు మనకు చెప్పి అల్ప సుఖాలను త్యాగం చెయ్యండి, అధిక ఆనందాన్ని పొందుతారు, పరమ శ్రేయస్సును పొందుతారు. పరమ శ్రేయస్సు ఏంటి అంటే పరమాత్మ దర్శనమే పరమ శ్రేయస్సుకి మార్గం. మరి ఇది పొందాలి అంటే తీవ్రమైన ధ్యానం, తీవ్రమైన స్వాధ్యాయం, మరి ఇవన్నీ మనకి అలవాటు చేసుకోవాలి. బాహ్య ప్రవర్తన కరెక్ట్గా ఉండాలి. సత్శీలము అని ఎన్నోసార్లు చెప్పుకున్నాం. సత్ప్రవర్తన, సత్శీలము, ధర్మంగా జీవించడం. ధర్మం కూడా ఒక్కొక్కసారి దాటేయాలి. ఇప్పుడు అశ్వత్థామాత కుంజర అని కృష్ణుడు అనిపించాడు అంటే నిలబడానికి ధర్మాన్ని దాటవలసి వచ్చింది అక్కడ. అంటే దుష్టులు శిక్షించబడాలి అంటే అబద్ధం కూడా ఆడాల్సి వస్తుంది. ఆడించాడు కూడా ధర్మరాజు చేత. అంటే అది కర్తవ్య కర్మ చేసినప్పుడు 100% దుష్టులు నాశనం అవుతారంటే 1% ధర్మాన్ని దాటడంలో తప్పు లేదు అని ఆ స్థితిలో ఆయన ఆడించాడు. మనము చిన్న చిన్న విషయాలకే అబద్ధాలు ఆడతాం. కానీ ఇది ప్రథమ మార్గం కాబట్టి, అంటే ప్రాథమిక మార్గంలో ఉన్నాం. మొదటి స్థితిలో, మొదటి మెట్టి దగ్గర ఉన్నప్పుడు ధర్మాన్ని ఎప్పుడూ దాటకూడదు. ఒక కృష్ణుడి స్థాయి వేరు. వాళ్ళు లోక కళ్యాణం కోసం పుట్టారు, మనకి ఇంకా మన కళ్యాణమే అవ్వలేదు. అందుకే ఎప్పుడూ ధర్మాన్ని తప్పకుండా నీతివంతమైన జీవితం జీవిస్తూ చిన్న చిన్న త్యాగాలు చేస్తూ గొప్ప ఆనందం పొందడానికి మనం ప్రయత్నించాలి. మోక్షం కావాలి అని కాదండి, నిత్యము మోక్ష స్థితిలో ఉండడమే మనం చేయవలసిన పని. చూడండి, ఒక నిజం చెప్పేటప్పుడు ఎంతో ధైర్యంగా బతుకుతాం. ఒక అబద్ధం చెప్పినప్పుడు అది ఎక్కడ తెలిసిపోతుందో అని ప్రతి క్షణం భయపడతాం. ఈ ప్రతి క్షణము భయం ఉంది చూసారా, అది భగవంతుడు వేసిన శిక్ష. తెలిస్తే అవమానం కాదండి,
లోన భయం ఉంటుంది. ఆ భయమే ప్రతి క్షణము పడుతూ ఉంటే అది అప్పటి నుంచే భగవంతుడు శిక్ష వేసాడు అని గుర్తుంచుకోండి. ఎందుకు మనం చేతులారా మనం ఆ శిక్షని భారాన్ని మొయ్యాలి. అందుకని ధర్మంగా జీవించి సత్యంగా జీవించి మరి మంచి సాధన నేర్చుకున్నాం, మంచి జ్ఞానాన్ని తెలుసుకున్నాం. మరి ఎందరో ఇది తెలియక జీవితాలని దుఃఖంలో ఉంచుకుంటే మనము ఆనందకరమైన జీవితం కోసం ప్రయత్నిస్తున్నాం. మనం చాలా చాలా అదృష్టం. అందుకే మరి పరమ శ్రేయస్సుని పొందాలి అంటే అల్ప సుఖాలను త్యాగం చేస్తే ఇది పొందగలము. ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం. మరి ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.